రిస్క్లో ఉండే ఆనందం. ఈ కథ చాలా బాగుంటుంది, అలాగే విజ్ఞానాన్ని ఇస్తుంది. ఒక ఊరిలో మోహన్ బాబు మరియు లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి పిల్లలు లేరు. దీంతో ఇంట్లో వాళ్ళిద్దరే ఉండేవారు. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. వాళ్ళకి డబ్బుకి లోటు లేదు. ఒకరోజు వాళ్ళ నౌకరు రాము వాళ్లతో, అయ్యగారు, అమ్మగారు, మీకు డబ్బుకు లోట్లేదు. నా మాటిని ఎంచక్కా మీరు భారత తీర్థయాత్రలు చెయ్యండి. మీ మనసు చాలా బాగుంటుంది. వాళ్ళకి రాము ఇచ్చిన సలహా నచ్చింది. వాళ్ళు తీర్థయాత్రకి వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు 2 ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయమే వాళ్ల ప్రయాణం. ఇంతలో ఒక వ్యక్తొచ్చి వాళ్లతో ఇలా అన్నాడు, ఏంటి, మీకు విషయం తెలీదా? ఒకతను యాత్రకని రైల్లో బయలుదేరాడు. ఆ రైలుకి భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఇది విని భార్యాభర్తలిద్దరూ చాలా భయపడ్డారు. వాళ్ళు ఇలా అనుకున్నారు, మనము రైల్లో ప్రయాణం చేసే రిస్క్ తీసుకోవద్దు. మోహన్ బాబు ఆలోచించి బస్సులో ప్రయాణం చేయడమే మంచిదని నిర్ణయం తీసుకున్నాడు. యాత్ర చెయ్యడానికని మళ్లీ అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరుతుండగా టీవీలో వార్తల్లో ఒక బస్కి యాక్సిడెంట్ అయినట్టు, చాలామంది మరణించినట్టు వస్తున్న వార్తల్ని చూసి ఆందోళనతో వాళ్ళు ఆ ప్రయాణం కూడా మానుకున్నారు. తీర్థయాత్రల కోసమని ఇంత రిస్క్ మనం తీసుకోలేం. చివరికి వాళ్ళు తక్కువ లగేజీ తీసుకుని నడిచి యాత్రలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుని ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. వెళ్తున్న వాళ్ళు దారిలో ఒక పెద్ద యాక్సిడెంట్ చూశారు. 2 వాహనాలు నడిచి వెళ్తున్న వాళ్ళని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. దాంతో వాళ్ళు, భగవంతుడా, యాత్రలు చేయడానికి మనకి ఇంత పెద్ద రిస్క్ వద్దు, పదండి మన ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ల ఇంటికి తిరిగొచ్చేశారు. మరుసటి రోజు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నౌకరు 2 వార్తాపత్రికలు తెచ్చిచ్చాడు. మోహన్ బాబు అందులో ఒకటి తెరిచి చూడగా ముఖ్యాంశాల్లో ఇంటి పైకప్పు కూలడంతో 2 మృతి అనుంది. వాళ్ళిద్దరూ అది మనమే అయ్యుంటే అనుకున్నారు. ఇక్కడ వాళ్ళు నిజం తెలుసుకున్నారు. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అని. ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళకపోతే రిస్క్ ఉండదు అనుకోవడం తప్పు. స్నేహితులారా, జీవితంలో మనకి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఎవరో ఏదో చెప్పారని రిస్క్ తీసుకోకూడదని ముఖ్యమైన పనులు ఆపేస్తాం. మన మనసుకు నచ్చిన పనులు రిస్క్ పేరుతో చెయ్యము. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని రిస్క్ అని చెప్పి పనులు మానుకోవడమే పెద్ద రిస్క్. అందుకే ఆలోచించి అందరూ తమ తమ పనుల్లో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళాలి. సరేనా? ఎలా ఉంది ఈ కథ? తప్పకుండా ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.